శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. భాగవతం మొదలుఘట్టాలలో శీర్షికలో భాగంగా వామన చరిత్ర విశేషాలు మీకు మనవి చేస్తాను. వామన అవతారం అండి. మత్స్య కూర్మ వరాహ నారసింహస్య వామన 5వ అవతారం అండి ఇది. నరసింహ అవతారం సరే ప్రహ్లాదుడిని కాపాడటం కోసం చేశాడు. ఇక్కడ వామన అవతారం బలిచక్రవర్తి ఆయన మనవుడు, ప్రహ్లాదుడికి రిలేషనే, ఆయనకి సంబంధించినటువంటి వాడే. అయితే తన యొక్క ఒక పక్కన దేవతల్ని అడిచేస్తున్నాడు, ఒక పక్కన యజ్ఞయాగాదు, ఇది రెండు చూడండి. అందువల్ల అతని జోలికి వెళ్ళడం చాలా కష్టం. అతన్ని చివరికి ఒక విధంగా చెప్పాలంటే ఓ ప్రశ్న కూడా అడుగుతారండి పెద్దవాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఇంతకీ దానం చేసిన బలిచక్రవర్తి గొప్ప, దానం పుచ్చుకున్నటువంటి విష్ణువు గొప్ప అంటే చివరికి అన్నారు బలిచక్రవర్తే గొప్ప అండి అన్నారు. ఏమిటి నా మోసం చేసి ఏమైనా చేయండి, ఏమైనా శ్రీ మహావిష్ణువు వచ్చి యుద్ధం చేశాడా? ఒక వామనుడు బ్రాహ్మణ బాలుడు రూపంలో వచ్చి అతన్ని మోసం, అది కూడా 3 అడుగులని, తర్వాత ఏదో శరీరం అంత పెద్ద మ్యాజిక్ జిమ్మిక్కు చేశాడు. కాబట్టి అయితే దానికి ప్రతిఫలంగా ఏం చేశాడు? అతన్ని చంపల, పాతాళంలో పెట్టాడు. దానికి కాపలాగా తనున్నాడు. తర్వాత రాబోయే మన్వంతరంలో ఏ ఇంద్రుడి పదవి కోసం దేవతలను హింసించాడో ఆ ఇంద్ర పదవిని బలిచక్రవర్తికి ఇచ్చాడని కూడా భాగవతంలో చెప్పటం జరిగిందండి సుఖ మహర్షి. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ కూడా ఆ రక్షణ ఇచ్చాడే కానీ ఇతనికి హింస, ఎందుకంటే ఇతను మంచివాడు. బలిచక్రవర్తిని మాత్రం చేయలే. ఒక పరిస్థితిలో ఎదురు తిరుగుతాడేమని తాళ్లతో కట్టేశాడండి విష్ణువు. అప్పుడు భార్య ప్రశ్నిస్తున్నాడు, నీకు దానం ఇచ్చాడు, నిన్నేమన్నా పొమ్మన్నాడా, నిన్నేమన్నా హింసించాడు, ఎందుకు నా భర్తను నువ్వు తాళ్లతో కట్టావని కూడా నిలదీస్తుంది ఆ బలిచక్రవర్తి యొక్క భార్య శ్రీ మహావిష్ణువునండి. ఇంకా ఈయనండి శుక్రాచార్యులు పాపం ఎంత ప్రేమ అండి తన వాళ్ళంటే. ఏమయ్యా ఇవ్వద్దయ్యా, వాడు వచ్చింది ఆదిని శ్రీతత్తు కొప్పుపై తనుపుపై అంశోత్తరీయంబుపై అటువంటి లక్ష్మీదేవి మీద పెట్టి చెయ్యి వాళ్ళు వచ్చి నిన్ను యాచన అడుగుతున్నాడయ్యా, నిన్ను శ్రీ మహావిష్ణువు మోసపోవద్దు, అబద్ధం ఆడితే ఆడమని అక్కడ ఇది సూత్రం కూడా చెప్పాయండి మనకి. వారు జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అఘము పొందదు అదిపా, నీకు పాపం రాదయ్యా, నేను వాళ్ళ ప్రజలందరికీ నీతి చెప్తున్నాను, నేను ధర్మం చెబుతున్నాను. శుక్రధర్మం ఇది. పెళ్ళిళ్ళలో చిన్న చిన్న అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పాడు. ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఏదో గొప్ప కోసం కొన్ని అబద్ధాలు చెబుతుంటాం. ప్రాణం పోయేటప్పుడు కూడా ఏదైనా అబద్ధం ఆడొచ్చుట. అందువలన బొంకవచ్చు, అఘము రాదు, నేను ఎవరు పొమ్మను వాడిని, వాడు మోసం చేస్తున్నాడు నిన్నని చెప్పాడు శుక్రాచార్యుడు. అయినా ఆయన అదే అన్నాడండి, అలా లక్ష్మీదేవి మీద పెట్టిన చెయ్యి కిందై అది కిందకు వచ్చి మీదైన కరంబుంట మేలు కాదే, నా చెయ్యి పైనై విష్ణువు చెయ్యి కింద ఉంటే ఇంతకంటే నా జన్మకి ఏం కావాలయ్యా? రాజ్యము గీజ్యమును సతతమే, ఈ రాజ్యం శాశ్వతమా, ఇది నాకు అవసరమా? కారేరాజులు రాజ్యములు గలవే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, వాళ్ళు ఏమన్నా ఈ డబ్బులను మూట కట్టుకొని పోయినారా? మనకు అదేనండి అజ్ఞానం. దాచి ఏదో దాచిపెడతావు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ డబ్బు ఎక్కడ ఎవడికి పోతుందో ఎవడికి చెందుతో అసలు నువ్వు దాచినట్టు కొన్ని వస్తువులు తెలుస్తాయో తెలియదు. నీ చెడ్డతనమే బయటపడుతుంది, నీ మోసం, నీ అసూయాద్వేషాలే బయటపడతాయి. అందుకని డబ్బుని గురించి ఎప్పుడూ కూడా అలా మోసాలు చేయకూడదండి, అబద్ధాలు ఆడకూడదండి. ఈ పాపం నీకు వచ్చింది, ఈ డబ్బు ఎవడుకోబోయింది, ఇది చెప్పింది. అందువల్ల ఎంతమంది రాజ్యం చేయలేదే, వారేరి సిరు మూట కట్టుకొని పోవంజాలరే, నాకు ఎంత పేరు వస్తుంది ఇవాళ బలిచక్రవర్తి వామనుడి గురించి మనం చెప్పుకుంటున్నాం, వామన చరిత్ర. అందువలన నాకు చాలు ఈ జన్మకు అని చెప్పినవాడు మహానుభావుడు అండి బలిచక్రవర్తి. అయితే ఇటువంటి బలిచక్రవర్తిని పొందటానికండి ఆమె ఎంత కష్టపడిందండి. భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నాకు మంచి మగపిల్లడు కావాలి, మా పిల్లలందరూ ఇంద్రులు అందరూ అడవుల పాలైపోయినారు, కోడళ్ళు అడవుల్లో తిరుగుతున్నారంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు వ్రతం చెప్తాను చేయమని చెప్పేసి ఆవిడ పయోభక్షణ వ్రతం అని పాల్గొన మాస శుక్లపక్షంలో పాడ్యం నాడు ప్రారంభించిందిటండి. మంత్రం కూడా చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అని పాలు తాగటమే. ఆ పాలు కూడా ఒక రోజు కొద్దిగా, రెండో రోజు కొంచెం అలా పెంచుకుంటూ తాగి 14 రోజులు పాలతో మాత్రం ఇంక ఏ ఆహారం తీసుకోకుండా శ్రీ మహావిష్ణువును మైమరిచి స్మరించిందండి. అందుకే
ఇప్పుడు ప్రహ్లాద్ చరిత్రలో మనవి చేశానండి, ఉద్దామ ధ్యాన గరిష్ఠత పొందాలండి, దాంట్లో లీనమైపోవాలి. ఆ భగవంతుడు పాదార విందాలు తప్ప ఇంక మనకేం కనిపించకూడదు. అప్పుడు ఆయన ఎదురు లోపల కనిపించకపోతే బయట సాక్షాత్కరించాడు ఆయన. ఏమన్నట్ట, అమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసు, నువ్వేం నన్ను కోరిక అడగక్కల, నేను నీ కడుపులో పుట్టాలి అనేటువంటి కోరికతో నేను వచ్చి కాబట్టండి. విష్ణువుని చూసి పోతను వర్ణిస్తాడండి ఈయన మహాభక్తుడు. చూపుల శ్రీపతి రూపము ఆపోవక తాగి తాగి, కళ్ళతోనే తాగేస్తున్నది ఆయన రూపాన్ని. ఎంత అందంగా ఉన్నాడో ఆ శ్రీ మహావిష్ణువు. చూసేటప్పటికి ఆయన అన్నట్ట, నీ కడుపున నాకు పుట్టాలి అనేటువంటి కోరిక కలిగిందేమ్మా, అందువలన నేను వామనుడిగా పుడతాను అని చెప్పి పుట్టిన వెంటనే మళ్ళీ పిల్లవాడి కింద 7 ఏళ్ల పిల్లవాడి కింద పెరిగిపోయినాడు, ఉపనయనం చేయించుకున్నాడు. ఈ విధంగా అతని ఇంద్రుడిని కష్టాల నుంచి కాపాడాడు. స్వస్తి.